తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారిని దివంగత కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి దర్శించుకున్నారు. సహాయ కమిషనర్ ఆలయ ఈవో బుద్ధా మహాలక్ష్మి నగేష్ వారికి స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనం అందించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా ప్రభాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చల్లారాము, బీజేపీ నాయకులు చెరుకూరి కృష్ణరాజు తదితరులున్నారు. అందరికీ నమస్కారం. నేను భీమవరం రావటం జరిగింది అమ్మవారి ఉత్సవాల్లో పాల్గొనాలని. మావుళ్ళమ్మ తల్లి ఎంత నిదర్శనం అంటే మనం ఏదైనా అనుకున్నామంటే మళ్ళీ ఆ తల్లి దర్శనానికి మనకు అనుమతిస్తుంది. నేను మళ్ళీ రావడం జరిగింది. అలాగే 20వ తారీఖు కృష్ణరాజు గారు బర్త్డే. ఆ సందర్భంగా నేను ఈ సంవత్సరం భీమవరంలో కృష్ణరాజు గారి పేరు మీద హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నాం మన డిఎన్ఆర్ కాలేజీలో. అది ఏంటంటే షుగర్ మీద ఎవరికైనా కాళ్ళు అది ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కాళ్ళు తీయకుండా వైద్యాన్ని లండన్ నుంచి వస్తున్నారు డాక్టర్స్ అందరూ. నేను ముందుగా వచ్చి పేషెంట్స్ వీళ్ళందరికీ తెలియజేయడం కోసం నేను ముందుగా వచ్చాను. ఆ అమ్మవారి ఆశీస్సులతో పేషెంట్లందరికీ కూడా ఎంతో బాగా వైద్యం అందాలని కోరుకోవడం కోసం నేను అమ్మ దర్శనానికి వచ్చాను. ఈ ఉత్సవాలు ఎంతో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈ నెల రోజులు కూడా అన్న సంతర్పణ ఇవన్నీ కూడా ఎంతో బాగా జరుగుతున్నాయి. నా వంతు కూడా అమ్మవారు ఈ ఉత్సవంలో పాల్గొనటం అనేది అమ్మవారి యొక్క అనుగ్రహం. నేను మళ్ళీ కృష్ణరాజు గారు 20వ తారీఖు ఆ కార్యక్రమం అయిపోయాక ఆ రోజు కూడా మళ్ళీ ఆ తల్లి దర్శనానికి వస్తాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో కేంద్ర మాజీ మంత్రి యువి కృష్ణంరాజు సూర్యనారాయణరాజు పేరిట ఉచిత షుగర్ వ్యాధి ఆసుపత్రిని ప్రారంభిస్తామని దివంగత కేంద్ర మాజీ మంత్రి ఉప్పలపాటి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అన్నారు. భీమవరం రెస్ట్ హౌస్ రోడ్లోని ఉండపల్లి కాంప్లెక్స్ లో చిరు పవనతేజం సేవా సంస్థ అధ్యక్షులు జనసేన పార్టీ లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి ఉండపల్లి రమేష్ నాయుడు కార్యాలయానికి విచ్చేసి మాట్లాడారు. ఈ నెల 20వ తేదీన భీమవరం డిఎన్ఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో యూకే ఇండియా డయాబెటిక్ ఫుడ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉప్పలపాటి వెంకటకృష్ణరాజు మెమోరియల్ ఉచిత మెగా షుగర్ వ్యాధి చికిత్సా శిబిరం నిర్వహిస్తున్నామని అన్నారు. లండన్ వైద్యులు డాక్టర్ వేణు కవర్తపు ఆధ్వర్యంలో షుగర్ వ్యాధి ఉన్న వారికి పాదాల పగుళ్లు, పుండ్లు, గాయాలు, స్పర్శ కోల్పోవడం లక్షణాలు కనిపిస్తే ఈ క్యాంపులో ఉన్న సీనియర్ డాక్టర్లను సంప్రదించవచ్చని అన్నారు. ఈ సందర్భంగా ఆహ్వానం మేరకు విచ్చేసిన శ్యామలాదేవిని ఉండపల్లి రమేష్ నాయుడు సత్కరించారు. ఈ కార్యక్రమంలో పద్మ, గాదిరాజు వెంకటేశ్వరరాజు, జిల్లా ప్రవాస్ ఫ్యాన్స్ అధ్యక్షులు ఉండి వాసు, మెగా ఫ్యాన్స్ పట్టణాధ్యక్షులు చల్లారాము తదితరులు పాల్గొన్నారు. చాలా మంది కురుకులు అయిపోయి కాళ్ళు తీసేస్తూ ఉంటారు. అదే వైద్యం ఇక్కడ అలాంటి కాళ్ళు తీయకుండా వైద్యం చేయిస్తాం మనం. అదే ఓన్లీ ఒక్క డాక్టర్ గారు లండన్లో ఉన్నారు, కింగ్స్ హాస్పిటల్ డాక్టర్ ఆయన కూడా కృష్ణరాజు గారికి వీరాభిమాని. కృష్ణరాజు గారు ఒకసారి అన్నారు, మీరు ఇంత వైద్యం చేస్తున్నారు అక్కడ మన ఇండియాలో ఈ పేషెంట్లు ఎంతమంది ఉన్నారు, మీరు ఇండియాలో కూడా చేయాలి, మన ఇద్దరం కలిపి చేద్దాం అన్నారు పాప ఆయన. కానీ కృష్ణరాజు గారు ఇలా అవటం వల్ల అది నేను కంటిన్యూ చేస్తున్నాను. రేపు 20వ తారీఖుని అది ఎవరున్నా కూడా మీరు కూడా చెప్పండి. తర్వాత కూడా మనం డాక్టర్ వరమ గారు ఉన్నారు కదా, వరమ గారు హాస్పిటల్లో మేము ఒకళ్ళిద్దరు డాక్టర్ ట్రైన్ చేస్తాం. అంటే ఎప్పుడు ఆయన లండన్ నుంచి రాలేదు కదా, మీరు ఎప్పుడు ఏదో ఉన్నా కూడా మన వరమ గారు హాస్పిటల్ అలాంటి పేషెంట్లు మనం చేయించవచ్చు. ఆయన ఫోన్లో అక్కడ నుంచి చెప్తారు, ఇక్కడ మనం చేయిస్తూ ఉందాం మన వరమ గారు హాస్పిటల్. ఫ్యూచర్లో కూడా టైప్ ఆఫ్ హాస్పిటల్ నేను మొగల్తూరులో పెట్టాలని మా మామగారు కృష్ణరాజు గారు సునాల్ గారి పేరు మీద ఒక హాస్పిటల్ పెడితే ఇప్పుడు పేషెంట్లు అందుబాటులో ఉంటారు కదా, వరుణ్ గారు కూడా ఉంటారని మాకు బాగా జరగాలి. ప్రజలందరికీ అంటే పేషెంట్లందరికీ వైద్యం బాగా అందాలి. మన మాజీ కేంద్ర మంత్రివర్యులు డబుల్ స్టార్ కృష్ణరాజు గారు మరి ఆయన మన మధ్య లేకపోయినా సరే అభిమానులుగా, చిరంజీవి గారు అభిమానులుగా మేము వెళ్ళ కూడా ఆయన అనుసరించి ఇక్కడ చాలా మరి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అందులో భాగంగా మరి మేడం గారి ఆధ్వర్యంలో కృష్ణరాజు గారి జయంతి సందర్భంగా రేపు 20వ తారీఖున మన భీమవరం పట్టణ వాసులందరికీ, చుట్టుపక్కల గ్రామాల వాసులందరికీ కూడా మెడికల్ క్యాంపు, ముఖ్యంగా ఈ షుగర్ వ్యాధి వల్ల వచ్చేటువంటి గ్యాంగ్రీన్ అనేటువంటి చాలా ప్రమాదకరమైంది. దాని నివారణ కోసం ఎంతోమంది పాపం ఎన్నెన్నో
ప్రదేశాలు తిరుగుతారు. కానీ ఇక్కడ మంచి సదుపాయంతో కూడినటువంటి వైద్యం అందించే విధంగా మన మేడం గారు ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి దీని సందర్భంగా మన భీమవరం పట్టణం అందరి తరఫున కూడా వచ్చి పాల్గొని ఇటువంటి కార్యక్రమంలో మరి మీరందరూ కూడా మరి వైద్య సహకారం పాల్గొనాలని డిఎన్ఆర్ కాలేజీ గ్రౌండ్లో జరుగుతుంది 20వ తారీఖు ఉదయం. మీరందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి మా ఆఫీస్కి ఇచ్చేసినటువంటి మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆకివీడు గుమ్మలూరు రోడ్లోని శ్రీ దానేశ్వరి అమ్మవారి 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాదివాడలోని గంగానమ్మ దేవస్థానం నుండి భక్తులు చలవ కావిడితో ఘనంగా ఊరేగించారు. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బండారు జలదుర్గా ప్రసాద్ మాట్లాడుతూ 5 రోజుల పాటు జరిగే జాతర మహోత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం అఖండ అన్న సమారాధన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ దానేశ్వరి అమ్మవారి 25వ వార్షిక మహోత్సవం కార్యక్రమములు 2025 శుక్రవారం ఉదయం 10:30 శ్రీ దానేశ్వరి అమ్మవారికి సెలవు బట్టలతో మాదివాడ గంగానమ్మ గుడి నుండి చలివిడి పానకాలు సీరేసారాలతో ఉత్సవం ప్రారంభమవుతుంది. సాయంత్రం 6 గంటలకు సంకష్టార చతుర్థి వ్రతం 18/1 శనివారం ఉదయం 8:15 విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పంచగవ్యం, దీక్షాధారణ, అఖండ దీపాస్థాపన, మండపార్చన, తీర్థప్రసాద వినియోగం. సాయంత్రం 5 గంటలకు ధ్వజారోహణం, అంకురార్పణ, అగ్ని ప్రతిష్టాపన, బలిహారణ, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వినియోగం జరుగును. 19/1 ఆదివారం ఉదయం 8 గంటలకు శతకలశ అభిషేకం. సాయంత్రం 6 గంటలకు గంగానమ్మ గుడి వారి నుండి 1000 కిలోల పసుపు కుంకుమ ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారికి వైభవంగా పసుపు కుంకుమ అర్చన జరిపాడును. 21 సోమవారం ఉదయం 6 గంటలకు చండీ పారాయణం, తదుపరి చండీ హోమం, పూర్ణావతి, యజ్ఞపాయస వినియోగం. సాయంత్రం 6 గంటలకు బండారువారి వీధి నుండి దీపోత్సవం. అమ్మవారికి ఇంట్లో ఏ సమస్యలు ఉన్నా తల్లికి దీపారాయణ పట్టుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తే అన్ని చక్కబడి అన్ని ప్రశాంతంగా ఉంటుంది. ఆ గృహం యజమాని కూడా చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఈ దీపోత్సవం అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుచున్నాం. ఇట్లా ఆలయ చైర్మన్. శ్రీ దానేశ్వరీ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. శ్రీ 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 దానేశ్వరి అమ్మవారి 25వ వార్షిక మహోత్సవ సందర్భంగా ఈ యొక్క ఆలయాన్ని ముందర బొల్లం శేషారావు గారు ప్రారంభించడం జరిగింది. తరువాత బండారు వారు, ఎర్రగోప వారు వాళ్ళందరూ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ఆలయాన్ని 25 సంవత్సరాలుగా ఎలాంటి లోటు లేకుండా మహావైభవంగా ప్రతి సంవత్సరం పెంచుకుంటూ కూడా ఈ యొక్క సంబరాలు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం విశేషం ఏమిటంటే మొదటి రోజు ఈరోజు సంకష్టహర చతుర్థి. ఈరోజు అందరి అమ్మవారికి గంగానమ్మ గుడి దగ్గర నుంచి చీర, సారెలు, పానకాలు, వడపప్పు, పసుపు, కుంకుమ, గాజులు, బట్టలు అనేక మంది భక్తులతోటి మహావైభవంగా ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించడం జరిగింది. తరువాత సాయంత్రం 6 గంటలకి సంకష్టహర చతుర్థి నోము చేస్తాం. దాంతో ప్రారంభమవుతుంది. మరుసటి రోజు శనివారం ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యావచన, పంచగవ్యం, దీక్షలు, అదేవిధంగా మధ్యాహ్నం అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణ, అంకురారోపణ కార్యక్రమాలు జరుగుతాయి. అదే మరుసటి రోజు ఆదివారం ఉదయం 108 కలశాలతో పవిత్ర జలంతో అమ్మవారికి అభిషేకం చేస్తాం. తరువాత సామూహికంగా సుమంగళులందరి చేత కుంకుమార్చనలు నిర్వహిస్తాం. తరువాత సోమవారం ఉదయం మరలా చండీ హోమ పారాయణ, హోమము, పూర్ణావతి, ద్రవ్యాది కార్యక్రమాలు చేస్తాం. మరలా అదే రోజు
ఈ రేపు సాయంత్రం కూడా అమ్మవారికి 1000 కిలోలు, సుమారు 1000 కిలోలు పసుపు కుంకంతో అమ్మవారికి అభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత దీపోత్సవం అనే కార్యక్రమం ప్రారంభమవుతుంది. చండీ హోమం జరిగిన రోజు సాయంత్రం బండారువారి వీధి నుంచి అందరూ అమ్మవారి భక్తులందరూ కూడా దీపాన్ని వెలిగించి అక్కడి నుంచి దానేశ్వరి అమ్మవారి గుడి వరకు కూడా మహావైభవంగా ఉత్సవంగా తీసుకుని వస్తారు. తర్వాత మంగళవారం ఉదయం 108 సుమారు కలశాలతోటి పసుపు నీళ్లతో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరుగుతుంది. తరువాత మధ్యాహ్నం 2:40 అమ్మవారి గ్రామోత్సవం సంబరం ప్రారంభమవుతుంది. ఇదే విధంగా సంవత్సరానికి ఒక మాదిరిగా అలా పెంచుకుంటూ మహావైభవంగా చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి. భీమవరం ఎలువెల్పు శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం ఉత్సవ కమిటీ దేవస్థానం సంయుక్త ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చే కళాకారులతో కొటిగలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆధ్యాత్మికవేత్త సంకీర్తనాచార్యులు పిప్పళ్ల ప్రసాదరావు బృందంచే ఆధ్యాత్మిక సంగీత విభావరి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ఆలపించిన భక్తి గీతాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం పిప్పళ్ల ప్రసాదరావును ఉత్సవ కమిటీ నాయకులు కొప్పుల రంగారావు సాలువతో సత్కరించారు. జయ జయ కరుణాంబే శ్రీ ప్రభో సాయినాథ. మృక్కిన చేతులు నిండుగా మృక్కని చేతులు దండగా రఘుపతి రాఘవ రాజా పతిత పావన సీతారా. సంభ్రమ భ్రమంగిలి
వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వమే నేరుగా పండుగ దినాల్లో గ్రామీణ క్రీడలు నిర్వహించాలి. ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఏఎస్ఎన్ రాజు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భీమవరంలో తలసేమియా కేర్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయం. మాజీ కేంద్ర మంత్రి యువి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి. మోడీ పరీక్ష పే చర్చ 2025 8వ ఎడిషన్ కార్యక్రమంలో పాల్గొన్న భీమవరం ఆదిత్య స్కూల్ విద్యార్థి శశికాంత్. రైతు ఉద్యమ నేత నల్లమిల్లి వీరరాఘవరెడ్డి మృతి సంతాపం తెలిపిన రైతు కార్యాచరణ సమితి నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.